హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ మేరుగు రాజేష్. ఇక రానున్న రోజులలో అయితే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కదా. ఇక మున్సిపల్ ఎన్నికలకైతే టైం అయితే దగ్గర పడుతుంది. ఈ టైం దగ్గర పడిన కొద్దీ ఇక బీఆర్ఎస్ పార్టీకి మంచి అస్త్రం అయితే దొరికింది. ఏంటంటే ఇక మొన్నటిదాకా ప్రభుత్వం చెప్తున్నది ఏంటి అంటే జిల్లాల పునర్విభజన చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఇక మున్సిపల్ ఎన్నికలలో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇక జిల్లాలను తీసేస్తారు కదా అని ఒక మంచి అస్త్రాన్ని బలంగా తయారు చేసి పెట్టుకుంటారు. ఇక ప్రజల దగ్గరకు అదే తీసుకోపోతారు. తెలుసు కదా ఎట్లుంటే మామూలుగా ఉండదు వీళ్ళ సంగతి. ఇగో మున్సిపల్లో జిల్లాల సెంటిమెంటు ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకునేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చూసిర్రా. మామూలుగా అంటే వీళ్ళ పని మామూలుగా ఉండదు. ఇక ఏడ సందు దొరికితే ఇక ప్రభుత్వాన్ని ఏడ బదనాం చేయాలని అట్లా చూస్తారు. ఇగో జిల్లాలను రద్దు చేస్తారంటూ విస్తృత ప్రచారానికి కసరత్తు. అధికార పార్టీ లీడర్లు అలర్టు, జిల్లాల రద్దు కావంటూ భరోసా. ఇక వీళ్ళిద్దరికి ఉంటుంది చూసుకోరు. ఇక బీఆర్ఎస్ పార్టీలు ప్రచారానికి ఏంటంటే ఇక ప్రచారానికి పోతారు కదా, ఇక మన జిల్లా పోతుందట, ఇక మన జిల్లాని మార్చేస్తారట, ఇక మన జిల్లాని తీసేస్తారట, ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, అలా ఓట్లు తీసుకోవాలి కదా. ఓట్లు పడాలంటే ఏదో ఒకటి రకంగా బదనాం చేయాలి. ఎందుకంటే గతంలో కూడా చూసినాం కదా, వీళ్ళు ఏడ ఎన్నికలు జరిగినా, అటు జూబ్లీ హిల్స్ ఎన్నికలైనా, అటు గతంలో ఏ ఎన్నికలు జరిగినా ఆడొక వీక్నెస్ పాయింట్ ఒకటి దాన్ని లెంకలాడుకోవాలి. ఇక గతంలో జూబ్లీ హిల్స్ లో జరిగినప్పుడు ఏంది, నవీన్ యాదవ్ను మొత్తం రౌడీ 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 అని అన్నారు. అట్లా ప్రచారం చేసిర్రు. సరే వీళ్ళంతా ప్రచారం చేస్తే ఏమైంది, సరే జూబ్లీ హిల్స్ లో గెలిచిర్రు అంటే గెలవలే. ఎందుకంటే ఆడ జనాలు వాళ్ళని గుర్తించి, ఆ నాయకుడిని గుర్తించి, ప్రజల మధ్య నుండి నాయకుడిని గుర్తించి ఓట్లు వేసి గెలిపించుకోరు. వీళ్ళు ఏ ఎన్నికలైనా ఏదో ఒక అస్త్రాన్ని లెంకలాడతారు కదా, ఇట్లా చేస్తుర్రు. ఇక